సినిమా ఎట్లుందిరా నిన్న? సినిమా చూసినావు కదా? ఏం సినిమా? అదేరా నిన్న చూసినావు కదా? అదా, బాగుంది. టేకింగ్ బాగుంది. సూపర్ సినిమా, సూపర్. మరి టాక్ ఏంది అట్లుంది బయట? ఎవరో చెప్పింది? రివ్యూలు రా బాబు. అయినా రివ్యూలు చూసే కదా మనం సినిమాలకు పోయేది. అయినా ఈ కాలంలో సినిమాలు తీయాలంటే రాజమౌళి తర్వాతనే రా ఎవరైనా. నువ్వు ఇప్పుడు సినిమాలు చూసి అలా అనుకుంటున్నావు, కానీ అప్పట్లోనే ఓ రేంజ్ సినిమాలు వచ్చాయి. వచ్చింటాయి కానీ మగధీర లాంటి సినిమా వచ్చింటదంటావా? రేయ్, అప్పట్లోనే ఎల్వి ప్రసాద్ గారు మాయాబజార్ లాంటి సినిమా తీసి హిట్ కొట్టారు తెలుసా? ఏమోరా, నాకు తెలియదు. మాయాబజార్ చేసింది ఎల్వి ప్రసాద్ కాదు బాస్, కేవీ రెడ్డి గారు. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు నిఖిల్. ఇతని జీవితంలో దరిద్రం బాగా డామినేట్ చేస్తున్న రోజులు ఇవి. ఇలాంటి టైంలో అనుకున్నది సాధించాలన్న ఆవేదన, అతనికి అనుకూలించని పరిస్థితులు, అన్నిటికీ నువ్వే దిక్కనుకున్న కరుణించని దేవుడు, కాలానికే వదిలేసిన అతని జీవితం. ప్రపంచంతో ఎక్కువగా పనిలేని ఇతనికి ఇతనికంటూ ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. రోజుకు 4 గంటలు సినిమాలు చూస్తాడు, 6 గంటలు పుస్తకాలు చదువుతాడు, 2 పూట్ల అన్నం తింటాడు, ముఖ్యంగా 3 పూటల మౌనంగా ఉంటాడు. నిన్న అప్లోడ్ చేసావు కదరా ఫోటో, అది ఎక్కడ దిగావు? నీకెందుకురా, నేను చెప్పాను. చెప్పురా, ఎక్కడ దిగినావు? చెప్పనురా. బాగుందా లేదా? బాగుంది. బాగుందా? లైక్ కొట్టలేదా నువ్వు? కొట్టు, ఫస్ట్ లైక్ కొట్టి చెప్తా. ఎంతసేపు రా ఈ వెయిటింగ్? నిఖిల్ రాజేష్ వాళ్ళు వచ్చేస్తే. రాజేష్ గారు ఓకే, మరి ఆ సినిమా పిచ్చాడు ఎందుకురా? అలా అనొద్దురా, వాడు కూడా మనవాడే కదా. ఏమోలే, ఏమైనా ఉందా లేదా? ఏరా, ఇద్దరు కలిసి వచ్చారా? లేదురా, వాడు థియేటర్ దగ్గర కనిపిస్తే పికప్ చేసుకుని వచ్చా. ఏరా, ఏ సినిమాకి పోయిస్తున్నావు? థియేటర్ దగ్గర కనిపించడం చెప్పాను కానీ సినిమాకి వెళ్ళొచ్చని చెప్పలే కదా. అలా కాదురా బాబు, వాడు ఎప్పుడు సినిమా 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 అని వస్తుంటాడు, అందుకే అలా అడిగినాను. అవును నిఖిల్, సూర్య వాళ్ళు ఏదో సినిమా అదే షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారంట. నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కదా. అక్కడంత సీన్ లేదురా, నువ్వు భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అవునా, గురుడు వర్త్ఫుల్ ఫీల్ ఏమో అనుకున్నా. వేస్టే అనమాట. వస్తారా? నాకు కొంచెం పని ఉంది. బాయ్. అరే ఏంట్రా వాడు అట్లా వెళ్ళిపోయినాడు? నీకు తెలివిందారా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? వానికి ఉన్న సిచ్యువేషన్స్ నీకేం తెలుసురా? ఏమైందిరా వాడికి? ఏం సిచ్యువేషన్స్? నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు? వాడెందుకు అంత బాధపడుతున్నాడు? అసలు ఏం జరిగిందిరా?
రేపు పవన్ ఏం చేస్తున్నావురా? ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా, వర్కౌట్ అయితే ఎవ్రీథింగ్ ఫైన్. కాకపోతే అంటే అలా కాదు, నేను వర్క్కి చేయడానికి నీకు అన్నీ అనుకూలిస్తున్నాయా? ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్. రీజన్? మనీ. అదే లేకపోతే ఏముంది, ప్రాజెక్ట్ వర్క్ మధ్యలో ఆగిపోతుంది. ప్రతి అడ్డమైన విధకు రీజన్ చెప్పాల్సి వస్తుంది. అల్టిమేట్గా ఫ్రస్ట్రేషన్. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావురా? చెప్తా. ఇప్పుడు నువ్వు అన్నా చూడు రీజన్ అని, అలా ఎంతమందికి చెప్తా ఉంటారు? డిపెండ్స్. డిపెండ్స్ అంటారు. డిపెండ్స్ అలా అడిగిన వెంటనే చెప్పు తీసుకొని కొట్టాలి. వాళ్ళకేం తెలుసురా మన ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్. నాకు సినిమాలు తీయాలంటే ఇష్టం, అలా ఉన్న ప్రతి ఒక్కటి సినిమాలు తీయాలంటే కష్టం. నేను తీయలేకనో చేయలేకనో కాదురా, నా పరిస్థితి నన్ను ఇలా చేసిందిరా. ఇంట్లో నాన్న లేడు, చేతిలో డబ్బులు లేవు, గుండె నిండా ఆశలు, తల నిండా ఆలోచనలు, నిద్రలేని రాత్రులు, అర్థం కాని జీవితాలు, చేతగాని వాడిలా చేసిన పరిస్థితులు, చేతనైనా చేజార్చుకున్న అవకాశాలు. నీ మీద నీకు ఎప్పుడైనా అసహ్యం వేసిందరా? నా మీద వేస్తుందిరా, ప్రతిరోజు, ప్రతి నిమిషం. ఇవేవీ తెలియక నువ్వు చేయలేవా, చేత కాదా, ఇలా నైస్గా అసహ్యంగా అడిగే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేక చచ్చిపోతున్నారా? సారీరా, ఏదో తెలియక అనేసాను. చెప్పాల్సింది నాకు కాదురా, వాడికి చెప్పురా. హాయ్ రా, నీకోసం వారం నుంచి చూస్తున్నా. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారా? పవన్ చెప్పాడురా. ఓ అవునా, ఏంటి విషయం? ఏం లేదురా, క్యాజువల్గా. క్యాజువల్గా అన్న వాళ్ళు వారం నుంచి వెతకర్రా, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు కానీ ఏదో రాస్తున్నట్టున్నావు, స్టోరీనా? అలాంటిదే. సరే కానీ మొన్న జరిగిన దానికి ఏమైనా ఫీల్ అయ్యావా? ఎప్పుడు? అదేరా, రెస్టారెంట్లో. అదా, పర్లేదులే, ఏం కాదు. నీ గురించి తెలియక అలా అనేసాను రా. ఇప్పుడైనా నా గురించి ఏం తెలిసిందిరా? నీ ఫాదర్ గురించి, నువ్వు పవన్ ఇంట్లో ఉంటున్నావని, నీకున్న సిచ్యువేషన్. నీకెవరు చెప్పారు? పవన్ చెప్పాడు. ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదా. చూడు రాజేష్, నాకున్న ప్రాబ్లమ్స్ని, సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి సింపతిగా ఏం చేద్దామన్న ఆలోచన నాకు లేదురా. అయినా ఈ లోకంలో మనం అనుకున్నది సాధించినా సాధించలేకపోయినా మాటలు మాట్లాడకుండా మాత్రం మానర్రా. ఎందుకంటే దానికి మన పరిస్థితితో పని లేదురా. అయినా నాకు ఇవేం కొత్త కాదురా. సారీరా, ఏదో తెలియక మాట్లాడా. అలా మాత్రం చెప్పకరా. ఎందుకంటే నువ్వు సారీ చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఓపెన్గా ఏదో నేనే ఒప్పుకున్నట్టు ఉంటుందిరా.
ఎనీవేస్ థ్యాంక్స్ రా. నువ్వు సారీ చెప్పావని కాదు, తప్పు చేసావని గుర్తించినందుకు. See you. ఇలానే చాలామంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వల్లనో అసహాయ పరిస్థితుల వల్లనో సాధించాలనుకున్నది సాధించలేక మాటలు మాత్రం మాట్లాడే మన లాంటి వాళ్ళ వల్ల అవమానింపబడతారు. అటువంటి వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ మీ జేడి.